మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింద్ర రుక్మందరావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, ఈ జూన్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ 2020 సంవత్సరం జూన్ మాసం కన్యారాశి వాళ్ళకి ఎలా ఉందంటే, అత్యంత శుభంగా ఉన్నటువంటి రాశుల్లో కన్యారాశి ఒకటి. ఈ మాసం బాగా ఉంటుంది, అన్ని విధాలా బాగున్న రాశుల్లో కన్యారాశి ఒకటి. ఈ కన్యారాశికి రాశ్యాధిపతి లాభంలోకి వస్తున్నాడు, 10లో నుంచి లాభంలోకి వస్తున్నాడు. 22వ తారీఖు వస్తాడు, అప్పటి వరకు కూడా బాగానే ఉంటుంది. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు 8వ తారీఖు లాభంలోకి వస్తున్నాడు. చతుర్థ సప్తమాధిపతి 2వ తారీఖు లాభంలోకి వస్తున్నాడు. వ్యయాధిపతి అయినటువంటి రవి 15వ తారీఖు దశమంలోకి వచ్చి దిగ్బలాన్ని పొందుతున్నాడు. అష్టమాధిపతి కుజుడు 20వ తారీఖు నుంచి భాగ్యంలోకి వస్తున్నాడు. పంచమాధిపతి రాశిని ఆల్రెడీ చూస్తున్నాడు శనేశ్వరుడు. అదేవిధంగా 6వ ఇంట్లో దిగ్బలాన్ని పొందినటువంటి రాహు ఉన్నాడు. 12వ స్థానంలో కూడా శుభస్కరమైనటువంటి కేతు ఉన్నాడు. అంటే ఆల్మోస్ట్ గ్రహాలన్నీ బాగున్నట్టే. అందువల్ల వీరాశులకి చాలా చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా లాభంలోకి గురువు, లాభంలోకి శుక్రుడు, లాభంలోకి బుధుడు రావడము చాలా విశేష రాజయోగం. ఎందుకంటే 3 గ్రహాలు, శుభగ్రహాలు లాభంలోకి వస్తున్నాయి. దశమలోకి రవి రావడము దిగ్బలాన్ని పొందుతాడు. కాబట్టి వీళ్ళు ఏం చేసినా అదంతా సక్సెస్. అంటే శని రాశిని చూస్తే ఏమంటే, ఏదో ఒక బాధ పెట్టి ఫలితాన్ని ఇస్తాడు. శని ఎప్పుడు కానీ యోగిస్తే బాధ పెడుతూ యోగిస్తాడు, బాధ పెడుతూ మంచి రిజల్ట్స్ అయితే ఇస్తాడు. ఫైనల్ గా రిజల్ట్ అయితే ఇస్తాడు. ఈ రాశికి పంచమాధిపతి కాబట్టి, రాశిని చూస్తున్నాడు కాబట్టి, లాభస్థానంలో గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఒక విధంగా లక్ష్మీ యోగం అని చెప్పచ్చు. బుధుడు, శుక్రుడు, గురువు కలవడము, ధనకారకుడు గురువు శుక్రులు. బుధుడు వచ్చేకాడికి ఈ రాశ్యాధిపతి అయినాడు. లాభం ఉండడం వల్ల ఏమవుతుంది, విశేషమైనటువంటి లాభాలు వీళ్ళకు ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు స్టార్ట్ అయినటువంటి ఆదాయాలు జీవిత పర్యంతం ఉంటాయి. ఇంకా రాబోయే మాసంలో కూడా రవిగ్రహం లాభంలోకి వస్తూ ఉంది, అది మంచిదే. కాబట్టి వీళ్ళకు గ్రహాలు విశేషమైన అనుకూలతలు ఉన్నాయి. 6వ ఇంట్లో రాహు చాలా మంచిది. శత్రు రోగ రుణాలను అధిగమించే శక్తిని ఇస్తాడు. ట్రబుల్స్ వచ్చినా కానీ అధిగమించే శక్తిని ఇస్తాడు. ఇప్పుడు కన్యారాశి వాళ్ళకి ఏ విధంగా చూసుకున్నా బాగుంది. నేను మొట్టమొదటి మేషరాశి వాళ్ళకి చెప్పాను ఈ విధంగా. అవును, ఈ మేషరాశి వాళ్ళ తర్వాత కన్యారాశికి బాగుంది. గ్రహాలన్నీ కూడా ఎక్కడ దుస్థానాల్లో లేవు. అష్టమాధిపతి కూడా భాగ్యానికి వచ్చేస్తున్నాడు. కాబట్టి అనారోగ్యాన్ని కూడా అధిగమించగలుగుతారు. కొంతమందికి ఇప్పుడు ఈ రాశి వాళ్ళు కాలపురుషుడికి 6వ స్థానం ఇది. కాబట్టి ఏదో ఒక చిన్న అనారోగ్యం చేస్తూ ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలి. నవ్వలు కావచ్చు, స్కిన్ డిసీజెస్, హెడ్ఏక్, కడుపులో నొప్పి, ఇటువంటివి ఎక్కువగా వచ్చే అవకాశం కన్యారాశి వాళ్ళకి ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇవి చూసుకుంటూ, అంటే ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఫుడ్లో జాగ్రత్త తీసుకోవాలి, వాటర్లో జాగ్రత్త తీసుకోవాలి. అంటే గాలి, నీరు, ఆహారం, ఈ 3 ద్వారా అనారోగ్యాలు వచ్చేది. పీల్చే గాలిలో కలుషితంగా ఉంటే అనారోగ్యం వస్తుంది, తాగే నీటిలో కలుషితం ఉంటే అనారోగ్యం వస్తుంది, తినే ఫుడ్ అలాగే ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి వేగంగా అనారోగ్యం చేసే అవకాశం ఎక్కువ. ఎందుకంటే శత్రు రోగ రుణస్థానము కాలపురుషుడికి. కాబట్టి శని చూస్తున్నాడు కాబట్టి ఏదో ఒక బాధ కలుగుతూ ఉంటుంది. అది అనారోగ్యం కావచ్చు, లేదా ఇంకెతరత్ర కావచ్చు. ఆరోగ్యపరంగా బాధ వస్తే ఆర్థికంగా బాగుంటుంది, ఆర్థికంగా బాధ వస్తే ఆరోగ్యంగా బాగుంటుంది. ఏదో ఒకటి బాధపడాలి. కాబట్టి కాలభైరవ ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. వీధి కుక్కలు ఫుడ్ పెడతా ఉంటే చాలు, కాలభైరవని పూజించాల్సిన అవసరం లేదు. వీధి కుక్కలు ఫుడ్ పెడితే చాలు. ఇంట్లో కుక్కను పెంచుకుంటా ఉంటే కుదరదు, అది ఫ్యాషన్. వీధి కుక్క ఫుడ్ పెడితే పరిహారం. వీధి కుక్కలు ఎవరో ఒకరు పెడితే తింటూ ఉంటాయి, ఎవరు పెట్టకపోయినా తమ ఫుడ్ ఎత్తుక్కుంటూ ఉంటాయి, ఆ గ్రామాన్ని సేవ చేస్తూ ఉంటాయి. కాబట్టి వాటికి పెట్టడం మంచిది, కాలభైరవ అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి గ్రహాలు వ్యతిరేకమైన స్థానాలు లేకపోవడం వల్ల వీళ్ళకి చాలా మంచిది. తీర్థయాత్రలు చేస్తే కూడా ఇంకా మంచిది. చేస్తారా? చేస్తే మంచిదా? చేస్తారంటే ఇప్పుడు వయసురీత్యా జ్యోతిష్యం ఒకటి ఉంటుంది. వయసురీత్యా జ్యోతిష్యం ఇంకా నేను చెప్పలేదు, నేను తొందరలో స్టార్ట్ చేస్తా. అంటే ఇప్పుడు కన్యారాశిలో నేను ఇప్పుడు ఫలితాలు చెప్పాను. కన్యారాశిలో ఇప్పుడు ఒక అబ్బాయి పుట్టింటాడు, అతనికి ఇవన్నీ పనిచేస్తాయా? తల్లి ఒళ్ళో ఆకలికి ఏడుస్తూ పాలు తాగుతుంటాడు. ఒక వ్యక్తి చనిపోతూ ఉంటాడు కన్యారాశిలో, ఇప్పుడు ఇవన్నీ పనిచేస్తాయా? వ్యాపారాలు చేస్తాడు నేను చెప్పినట్టు, తను బతికేది ఎట్రా బాబు అని అంటాడు. అదే ఒక పెళ్లి అయ్యే అబ్బాయి ఉంటాడు, అతను పెళ్లి కోసం ట్రై చేస్తుంటాడు, ఉద్యోగం కోసం చేస్తుంటారు. అంటే వీళ్ళంతా డిఫరెంట్ ఏజెస్లో ఉంటారు. ఇది వయసురీత్యా జ్యోతిష్యం అంటారు. కాబట్టి ఇక్కడ ఈ కన్యారాశి తీసుకుంటే, ఏ రాశి తీసుకున్నా సరే ఈ ఫలితాలు. ఇప్పుడు పరిహారాలు చేయాలంటే ఇప్పుడు పుట్టినపెట్టి పరిహారం చేస్తాడా? చనిపోతున్నప్పుడు చేస్తాడా? చేయలేరు.
కాబట్టి ఎవరైతే సరైన వయసులో ఉంటారో వాళ్ళు ఈ ఫలితాలను పూర్తిగా అన్వయించుకోవాల్సి వస్తుంది. రైతులకు ఎలా ఉంటుందంటారు గురుగారు? రైతులకు సంబంధించి తీసుకుంటే శనేశ్వరుడు, తర్వాత చంద్రుడు, తర్వాత కుజుడు, భూకారకుడు కుజుడు, జలకారకుడు చంద్రుడు, శ్రమకారకుడు శని, ముగ్గురు బాగున్నారు. అంటే చంద్రుడి యొక్క రాశిలోకి 3 గ్రహాలు వస్తున్నాయి, గురువు శుక్ర బుధులు. భూకారకుడు కుజుడు భాగ్యంలోకి వస్తున్నాడు, శ్రమకారకుడు శని రాశిని చూస్తాడు. కాబట్టి వీళ్ళ కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది కన్యా రాశిలో ఉన్న వాళ్ళకు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసం? విద్యార్థులు బాగానే ఉంటుంది. విద్యాకారకులైనటువంటి బుధుడు, విద్యాస్థానాధిపతి శుక్రుడు, ఇంకొక విద్యాస్థానాధిపతి అయినటువంటి గురువు లాభంలో ఉన్నారు. మంచి విద్యలోకి వీళ్ళు ప్రవేశిస్తారు. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం బాగానే ఉంటుంది. ద్వితీయాధిపతి లాభంలో ఉన్నాడు కదా, కుటుంబ స్థానాధిపతి. ఇక్కడ వచ్చిన బెనిఫిట్ ఏమంటే 3 గ్రహాలు లాభంలో కలవడమే. కుటుంబ వాతావరణం కావచ్చు, గృహ వాహన యోగం కావచ్చు, వస్త్ర భూషణ అలంకారం కావచ్చు, వివాహాది శుభ కార్యక్రమాలు కావచ్చు, అన్నీ కూడా అవుతాయి. ఏం తెలుసుకుంటే అదంతా అవుతుంది. ఇప్పుడు పెట్టుబడులు కూడా పెట్టొచ్చు అంటారా ఈ మాసంలో? పెట్టచ్చు, బాగా కలిసి వస్తుంది. పెట్టుబడులు పెట్టచ్చు. పెట్టుబడులు లేకుండా చేసేటువంటి కొన్ని పనులు ఉంటాయి, ఆదాయం మాత్రం వస్తుంది. వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో వచ్చేటువంటి ప్లాన్స్ ఏదైనా ఉంటే కూడా చేయొచ్చు, వస్తాయి. లాభంలో గ్రహాలు ఉండడమే కారణం. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఫైనాన్షియల్ బ్రహ్మాండం చెప్తున్నా కదా, లాభంలో గ్రహాలు అని చెప్పాను కదా. లాభస్థానంలో ఏ గ్రహమైనా యోగిస్తుంది, బ్రహ్మదేవుడు వరం. ఏ రాశికైనా లాభంలో ఏ గ్రహమన్నా ఉన్నాయి, ఆటోమేటిక్ యోగిస్తుంది. అది బాధించే గ్రహం కావచ్చు, లాభంలోకి వస్తే లాభాన్ని ఇస్తుంది. ఓహో. కేతు గ్రహం ఉండొచ్చు, లాభం వస్తుంది. శనే ఉండొచ్చు, రవి ఉండొచ్చు, ఏ గ్రహమన్నా ఉండొచ్చు. లాభస్థానంలో విశేష యోగము. 3 గ్రహాలు ఉన్నాయి ఇక్కడ. అందున గురువు శుక్రుడు బుధుడు ధనకారకులు, రాశ్యాధిపతి. కాబట్టి వీళ్ళు ఈ మాసాన్ని జీవితాంతం సమస్యలు లేకుండా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు వచ్చేటువంటి అవకాశాలు, చేసే ప్రయత్నాలు అలా ఉంటాయి. మరి ప్రథమార్థం బాగుంటుందంటారా? ఓవరాల్ గా చూస్తే ద్వితీయార్థం 2వ తారీఖు గురువు లాభంలోకి వస్తున్నాడు కదా, ప్రథమార్థం ద్వితీయార్థం 2 బాగుంటాయి. 2 బాగుంటాయి. మరి గురుగారు ఈ మాసంలో ఏ దైవ నామస్మరణ బాగుంటుందంటారు వీరికి? ఈ మాసంలో వీళ్ళు చేసుకోవాలి దైవ నామస్మరణ, కాలభైరవ ఆరాధన, అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన. లక్ష్మీదేవి ఆరాధన అంటే ధనకారకులు లాభంలో ఉన్నారు, రాశాధిపతి లాభంలో ఉన్నాడు, ధనకారకులు కలిశాడు. అంటే ఇప్పుడు బాగానే ఉంది, కానీ దాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. ధనం మూలం ఇదం జగత్, జీవితాంతం కావాల్సింది ఫ్యూయల్. కాబట్టి ఈ డబ్బే అందరికీ ముఖ్యం. కాబట్టి ఇది ఒక ఫ్యూయల్ లాంటిది, ఇంధనం లాంటిది. కాబట్టి ఈ డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ మాసంలో వచ్చినటువంటి అవకాశాలను జీవితవంతం ఉపయోగించుకునేగలిగేంత అవకాశము వస్తుంది, దాన్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి లక్ష్మీదేవి పూజ చేసేదాని వల్ల అది అలా మారుతుంది. లక్ష్మీ అమ్మవారు బుధవారము, గురువారం, శుక్రవారం 3 రోజులు లక్ష్మీదేవి పూజ చేయాలి. ఎందుకంటే బుధుడు వస్తున్నాడు లాభంలోకి, గురువు వస్తున్నాడు, శుక్రుడు వస్తున్నాడు. ఈ 3 రోజులు చక్కగా అమ్మవారికి ఏదైనా తీయటి పదార్థం, హల్వా కానీ, పాలకోవా కానీ, కోవా జాంగ్రీలు కానీ, పెసరపప్పు, నెయ్యి, బెల్లం వేసినటువంటి పాయసం కానీ, చక్కెర పొంగలి. అంటే చక్కెర వేయకూడదు, డైమండ్ కలకండ ఉంటుంది. డైమండ్ కలకండని షేప్లోకి వస్తుంది కలకండ, అటువంటిది వేసి చేయాలి. ఈ చక్కెరలో వచ్చేకాడికి బోన్ పౌడర్ వేస్తారు, ఎముకల పొడి వేస్తారు, దాన్ని వేయకూడదు. చాలామంది చక్కెర వేస్తారు, ఫలితం రాదు. కాబట్టి కలకండ, రాతి కలకండ అంటారు కొంతమంది, డైమండ్ షేప్లో స్వీట్ ఉంటుంది, దాన్ని వేసి నెయ్యి, పెసరపప్పు లేదా బెల్లం వేసి చేయొచ్చు, బ్రహ్మాండం చేయొచ్చు. ఇది నైవేద్యంగా పెట్టి అమ్మవారికి పూజ చేయడం వల్ల వీళ్ళకు లక్ష్మీ కటాక్షం విశేషంగా యోగిస్తుంది. లాభంలోకి వచ్చినప్పుడు దాన్ని 100 రెట్లు లాభంగా మార్చుకోవాలి. అది ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వీళ్ళకు లాభంలోకి 3 గ్రహాలు వస్తున్నాయి కదా, సప్తమాధిపతి లాభంలోకి వస్తున్నాడు, ద్వితీయాధిపతి లాభంలోకి వస్తున్నాడు, రాశాధిపతి లాభంలోకి వస్తున్నాడు. కాబట్టి వీళ్ళకి వశీకారం విపరీతంగా పెరుగుతుంది. ఈ రాశిలో వివాహం అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే పెండ్లి అవుతుంది. ఇప్పుడు వివాహ యోగం బాగుంది. అంటే పెండ్లి కళ అంటారు కదా, అది ఒక నెలకు ముందే స్టార్ట్ అవుతుంది. డిఫరెంట్ గ్లో వస్తుంది. ఆ పెండ్లైన ఒక నెలకంతా మళ్ళీ అది గ్లో పోతుంది. ఒక వేవ్ లాగో చాలా వెళ్తుంది. ఆ పెండ్లి కళ వచ్చిందంటే వెంటనే పెండ్లి అయిపోతుంది. అది ఇప్పుడు వస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అబ్బాయిలకు, అమ్మాయిలకు వస్తుంది. చక్కగా వాళ్ళకు మంచి వివాహ యోగ్యం వస్తుంది. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.